ఓం మహాగణాధిపతయ నమ. ఓం శ్రీమాత్రే నమ. మనకి ఈ పంచగ్రహ కూటముల వల్ల లేకపోతే గురువు అతిచారం వల్ల మనం గతంలో అనుకున్నట్టుగానే ఫ్లక్చువేషన్స్ విపరీతమైనటువంటి షేర్ మార్కెట్ క్రాష్ అవుతుందని చెప్పుకున్నాం. అదేవిధంగా క్రాష్ అయింది. దానివల్ల గోల్డ్ సిల్వరు అనేకమైనటువంటి విషయాలు కూడా ఇబ్బంది పడుతూ వచ్చాయి. అదేవిధంగా మనకి ఈ ఈసారి మనం చెప్పుకున్నాం 3 సార్లు పంచగ్రహ కూటమి వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది, 3 సార్లు చతుర్గ్రహ కూటమి వింతలు చూస్తారని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే కొన్ని కొన్ని వైరల్ అవుతున్నాయి. 10,000కి గోల్డ్ అయిపోతుంది, 5,000కి సిల్వర్ అయిపోద్ది, నిజమేనా అని అడుగుతున్నారు నన్ను. 5,000కి కిలో సిల్వర్ అయిపోతుంది, 10,000కి తులం బంగారం వస్తుంది అని. నిజమైన అంత పడిపోతుందా అని అడుగుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అంత రేంజ్ వరకు అయితే పడిపోదు. ఈ ఫ్లక్చువేషన్స్ ఈ ఒక్కరోజు అని కాదు, ఏదో నిన్న మొన్న తగ్గింది లేకపోతే అంతకుముందు 2 రోజులు బాగా పెరిగిపోయింది అనేటువంటిది ఈ ఒక్కరోజు కాదు. ఇది రాబోయే సంవత్సరంన్నర కూడా ఇలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాగా పెరుగుతున్నప్పుడు కొంచెం ఆగుతుండండి, తగ్గుతున్నప్పుడు కొంటుండండి. ఎందుకంటే ఇక్కడ అందులో పర్టికులర్గా రాబోయే 6 నెలలు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయ్యో తగ్గిపోతుంది కదా, ఏదో అయిపోయింది ఇంకా అనుకోకండి. మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇదే పని ఇంకా రాబోయే సంవత్సరంన్నర కూడా. అందులో పర్టికులర్గా రాబోయే ఫస్ట్ 6 మంత్స్ దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మరి దీనికి ఏం చేయాలి? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ లగ్నం నుంచి, మీ లగ్నం అనేది అవుతుంది, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ధనాధిపతి ఎవరో తెలుసుకోండి. మేషం అనుకోండి, శుక్రుడు అవుతాడు. మేషానికి శుక్రుడు, వృషభానికి బుధుడు, మిథునానికి చంద్రుడు, కర్కాటకానికి సూర్యుడు, అదేవిధంగా సింహానికి బుధుడు, కన్యకైతే మరలా అగైన్ శుక్రుడు, తులవారైతే కుజుడు అవుతాడు, వృశ్చికం వారికేమో మన గురువు అవుతాడు, ధనస్సు వారికి శని, మకరం వారికి శని అవుతాడు, కుంభం వారికి గురువు అవుతాడు, అండ్ మీనం వారికి కుజుడు అవుతాడు. ఈ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. మీది ఏ లగ్నం అయితే, ఏ రాశి అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ గ్రహం దగ్గర దీపారాధన చేస్తూ, కుజుడు అయ్యాడు అనుకోండి ఇద్దరికి, అప్పుడు నరసింహస్వామి ఆరాధన లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. శుక్రుడు అయ్యాడు అనుకోండి అమ్మవారి యొక్క ఆరాధన. రవి అయ్యాడు అనుకోండి మన సూర్య ఆరాధన. చంద్రుడు అయ్యాడు అనుకోండి రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన. మరియు అదేవిధంగా మీకు గురువు అయ్యాడు దత్తాత్రేయుడు ఆరాధన. శని అయ్యాడు అనుకోండి శివ ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయొచ్చు. అయితే ఇది ఎట్లాగా? ఫస్ట్ నేను ధనాధిపతి చెప్పాను, అంటే ధనాన్ని మీకు ఫైనాన్షియల్గా బాగా గ్రో రావాలి. ఎందుకంటే మనము సంపాదించడం, ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, సంపాదించడం ఒక ఎత్తు అయితే, సరైన సమయంలో సరైన ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించడం ఒక ఎత్తు. అంటే ఎప్పుడో కొన్నామండి, ఓ 10 ఏళ్ళ క్రితం కొన్నాము ల్యాండ్, కానీ ఇప్పుడు మనకు అసలు అది చాలా అయింది అంటుంటారు. అలా నెక్స్ట్ ల్యాండ్ కూడా డిమాండ్ పెరగనుంది, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్స్కి డిమాండ్స్ పెరుగుతాయి. అదేవిధంగా ఈ ఫ్లక్చువేషన్స్ మాత్రం ఒక సంవత్సరం వరకు అవుతూనే ఉంటాయి. అందులో ఫస్ట్ 6 నెలలు మరింత ఎక్కువగా అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఏదో ఇప్పుడు తగ్గింది కదా అనడం కాకుండా మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, ఇంక ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ఒక్క రోజుతో అయ్యేది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. షేర్ మార్కెట్లో ఎప్పుడూ చూడనటువంటి క్రాష్ చూస్తారని మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం 4-5 నెలల క్రితమే. అదే జరుగుతూ వస్తుంది. అది మన గొప్పతనం కాదు, అమ్మవారు యొక్క గొప్పతనం మరియు మనకి మహర్షులు అందించిన శాస్త్రం యొక్క గొప్పతనం. అయితే పంచమాధిపతి, మీరు నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరు? మేషానికి అయితే రవి అవుతాడు, వృషభానికి అయితే బుధుడు అవుతాడు, అలా. సో ఆ గ్రహానికి దీపారాధన, మరియు అగైన్ మీకు ఎవరైతే అధిష్టాన దేవత ఆరాధన. మరియు 2, 5, 11 అంటే మీకు లాభం రావాలిగా ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు. సో మీ లగ్నం నుంచి 11వ అధిపతి ఎవరు? ఆ అధిష్టాన దేవత యొక్క మంత్రం చేసుకోండి. లేదు 12వ అధిపతి ఎవరో తెలుసుకోండి, దానికి సంబంధించి దానం ఇవ్వడం. దానివల్ల ఏమవుతుందంటే మీకు లాస్ అనేది జరగకుండా ఉంటుంది. అలాగే గోచారంలో 12లో ఏదైనా గ్రహం ఉందా, లేదా మీ జన్మజాతకంలో 12లో ఏదైనా గ్రహం ఉందా అని చూసుకోండి. ఉదాహరణకి మీ 12వ అధిపతి ఇప్పుడు మేషం అనుకోండి, శనగలు దానంగా ఇవ్వాలి. వృషభం అయితే కందులు, మిథునం అయితే బొబ్బర్లు, మరియు అదేవిధంగా కర్కాటకం అయితే పెసలు, సింహం అయితే బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి. కన్య అయితే గోధుమలు ఇస్తూ ఉండాలి. ప్లస్ ఇప్పుడు కేతు ఉన్నాడు కాబట్టి క్లియర్గా మీరు ఉలవలు కూడా దానం ఇస్తే మంచిది. తులవారు అయితేనేమో పెసలు దానంగా ఇవ్వాలి, వృశ్చికం వారి బొబ్బర్లు, ధనస్సు వారేమో కందులు ఇస్తూ ఉండాలి, మకరం వారేమో శనగలు ఇస్తూ ఉండాలి, కుంభం వారు నువ్వుల దానము, మీనము వారు పర్టికులర్గా నువ్వుల దానం ఇవ్వాలి. ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే మీరు అనవసరంగా ఎందులోనో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయ్యేటువంటి
ఈ యొక్క దోషం పూర్తిగా పోతుంది. మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీకు ఒక ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా మీరు సెట్ అవ్వడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.